మాజీ సీఎం కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 2034 వరకు తానే సీఎంగా ఉంటానని, ఎవరు అడ్డు వస్తారో చూస్తానంటూ సవాల్ విసిరారు. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉందని, అలాగే 2024 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని, అలాగే ఇప్పుడు కూడా కాంగ్రెస్ తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉంటుందని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. ఇక 10 ఏళ్ల కాలంలో తెలంగాణకు కేసీఆర్ ద్రోహం చేశారన్నారు. కృష్ణా జలాలను ఏపీకి దోచిపెట్టారని, ఏపీ వాళ్ళు నీళ్లు తీసుకెళ్తున్నా పట్టనట్టు వ్యవహరించిన కేసీఆర్ తన గురించి మాట్లాడమేంటని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. దమ్ముంటే గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణకు జరిగిన అన్యాయంపై చర్చ జరిపేందుకు అసెంబ్లీకి రావాలని కేసీఆర్కు సవాల్ విసిరారు. ఈ పాలమూరు బిడ్డ మరో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని, ఫామ్ హౌస్లో కూర్చొని తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కుమిలి అడవాలన్నారు. 10 ఏళ్లు అధికారం ఇస్తే నీ ఇంట్లో వాళ్లకు కొలువులు ఇచ్చుకున్నావు, కానీ నిరుద్యోగ యువతను పట్టించుకోలేదని విమర్శించారు. పేదోళ్ళ పిల్లలు చదువుకోబట్టే, పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రాబట్టే, ఆడబిడ్డలు బయటికి రాబట్టే, మా అక్కల చేతుల నగదు ఉండబట్టే, మా అక్కలు బస్సులకు యజమానులైంది, మా అక్కలు విద్యుత్ సంస్థలకు యజమానులైంది, మా అక్కలు పెట్రోల్ బంకులకు యజమానులైంది. ఇవాళ అందరూ బాగుపడుతుంటే ఇంక మమ్మల్ని అడిగేటోడు ఎవడని ఆయన దుఃఖపడుతున్నాడు. అందుకే నీ దుఃఖం 10 ఏళ్ల వరకు అట్లనే ఉంటుంది. అది పెరిగి పెద్దదై భూతమై నిన్ను కబలిస్తే తప్ప నీకు విముక్తి లేదు. నువ్వు శాపగ్రస్తుడివి చంద్రశేఖరరావు. నీ కళ్ళ ముందల్నే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చేసే బాధ్యత మేం తీసుకుంటాం. ఇవాళ ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, 94 నుంచి 10 ఏళ్ళు తెలుగుదేశం అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది రాజశేఖర రెడ్డి నాయకత్వంలో. 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. 2024 నుంచి 2034 వరకు రాసుకో చంద్రశేఖరరావు. నీ డైరీలో కాదు, నీ గుండెల్లో రాసుకో. నీ కొడుకు గుండె మీద రాయి. 2034 వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం. ఇది నా మాట. నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖరరావు. పాలమూరు నుంచే శాసనం చేస్తాం. పాలమూరు నుంచే శాసనసభను నడిపించే బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు దుఃఖం వస్తుందో, బాయిలో దుంకుతావో, పెట్రోల్ పోసుకొని తగిలబెట్టుకుంటావో అది నీ ఇష్టం. పేదోళ్ళ పిల్లలు చదువుకోబట్టే, పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రాబట్టే, ఆడబిడ్డలు బయటికి రాబట్టే, మా అక్కల చేతుల నగదు ఉండబట్టే, మా అక్కలు బస్సులకు యజమానులైంది, మా అక్కలు విద్యుత్ సంస్థలకు యజమానులైంది, మా అక్కలు పెట్రోల్ బంకులకు యజమానులైంది.